టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ ఈవో శ్యామలారావుతో కలిసి మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ఆలయాలు, ఆస్తులు గ్లోబల్ ఎక్స్పాన్షన్ కోసం అవసరమైతే సూచనల కొరకు నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం. అలాగే ముఖ్యమంత్రి సూచనల మేరకు దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆలయాలు నిర్మించేందుకు కమిటీ, స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు, కాలినడకన దారులలో వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు గాను అవసరమైన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటుకు ఆమోదం. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమలలోని బిగ్ జనతా క్యాంటీన్ల నిర్వహణ, మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్స్ల జారీలో నూతన విధానం అమలు, తిరుమల అన్నప్రసాద విభాగంలో మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు SLSMPC ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాలలో 258 మంది సిబ్బందిని తీసుకునేదానికి ఆమోదం తెలిపారు. ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టీటీడీ నిర్వహిస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి, జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. దీనివల్ల దీన్నే ఈ స్కీమ్నే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అని అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా వెళితే మనం చేస్తున్న చారిటబుల్ యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో, మనం పేద ప్రజలకు అందిస్తున్న సేవలు ఏవైతే ఇస్తున్నామో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ఆర్థిక సహాయంతో ఇంకా బాగా చేయడానికి మనకు అవకాశం ఉంది. దానికోసం అనేది ఆ ప్రపోజల్స్ పంపించాలనేది బోర్డు నిర్ణయించింది ఈరోజు. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి చాలామంది కాలినడకలో వస్తారు, చాలామంది వైకుంఠం కాంప్లెక్స్లో వెయిట్ చేస్తూ ఉంటారు చాలాసేపు. సో ఈ పరిస్థితుల్లో కొంతమందికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మీరు టైం టు టైం చూస్తూ ఉంటారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు, ఇలాంటివి. ఇవన్నీ కూడా తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ ఫెసిలిటీస్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ ఏ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, మెడికల్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డాక్టర్స్, నర్సులు వీళ్ళందరినీ పెట్టాల్సి వస్తుంది అనేది కూడా చర్చించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఈ పోస్టులు శాంక్షన్ చేసి వెంటనే ఇవన్నీ కూడా భర్తీ చేసి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ వెంటనే మనం చర్యలు తీసుకోవడానికి స్ట్రెచర్స్ ఏర్పాటు చేయడం, స్ట్రెచర్స్ని మోయడానికి కూడా కొంతమంది బాయ్స్ అవసరం ఉంటుంది, వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుని ఎటువంటి సమస్య లేకుండా చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు. అలాగే భక్తులకు అందిస్తున్న సేవలు మీద ఒక సిస్టమేటిక్గా ఒక ఫీడ్బ్యాక్ తీసుకునే మెకానిజము తిరుమల తిరుపతి దేవస్థానంలో లేదు ఇప్పుడు దాకా. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది. ఆ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఉన్నారో, బెనిఫిట్ పొందుతున్నారో అలాంటి వారికి ఫోన్ కాల్స్ చేయడం కానీ, IVRS ద్వారా కాల్స్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, లేకపోతే వాట్సాప్ ద్వారా సర్వేలు చేయడం కానీ, టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫిజికల్ సర్వేకి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్గా వెళ్ళి మీకు ఈ సర్వీస్ మీద ఎలా ఉంది ఏమిటనేది చేయడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కూడా చాలా మంచి సర్వీసులు చేస్తున్నారు. అదే సర్వీసుల్ని, అదే సేవలను ఉపయోగించుకొని టీటీడీ కూడా మనకి చాలా మంది లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. ఆ వాళ్ళందరి నుంచి కూడా మనము టీటీడీ నుంచి అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, దర్శనంలో ఇబ్బంది వచ్చిందా, లేకపోతే